శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. వైసీపీ అధినేత జగన్ పార్టీ నేతలతో సమావేశం కానున్నట్లుగా తెలుస్తోంది. ఈ నెల 27న పార్టీ నేతలతో భేటీ కాబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇక తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలోనే ఈ సమావేశాన్ని నిర్వహించబోతున్నారు. పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లు, జిల్లా పార్టీ అధ్యక్షులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, అసెంబ్లీ కోఆర్డినేటర్లతో కలిసి ఈ మీటింగ్ జరగబోతోంది. పలు కీలక అంశాల మీద చర్చించే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా కూడా స్థానిక సంస్థల ఎన్నికలపై పార్టీ వ్యూహ రచన ఇందులో మాట్లాడే అవకాశం కనిపిస్తోంది. ఇక మరొక వైపు చూస్తే ఇప్పటికే ఎస్ఐఆర్ అంశం తెర మీదకి రావడం జరిగింది. ఎస్ఐఆర్ తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎస్ఐఆర్ స్టార్ట్ కాబోతోంది. ఇక దీని మీద పార్టీ నేతలకు దిశానిర్దేశం చేయబోతున్నారు. పార్టీ కమిటీల నిర్మాణం తదితర అంశాల మీద దిశానిర్దేశం చేయబోతున్నారు. చంద్రబాబు ప్రభుత్వంలో 2 ఏళ్ల పాలనలో అసలు జరిగినటువంటి వైఫల్యాలు, ప్రజా సమస్యలు వీటన్నిటి మీద జగన్ చర్చించబోతున్నారు. ఈ రకంగా కూడా పార్టీలో ఉన్నటువంటి వారందరికీ కూడా జగన్ దిశానిర్దేశం చేయబోతున్నారు ఈ సమావేశంలో. ఇక దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మా ప్రతినిధి మల్లికార్జున్ అడిగి తెలుసుకుందాం. మల్లికార్జున్, ఈ నెల 27న జరగబోతున్నటువంటి ఈ సమావేశంలో, జగన్ అధ్యక్షతన జరగబోతున్నటువంటి ఈ సమావేశంలో ఎవరెవరితో భేటీ కాబోతున్నారు, ఏ అంశాలను ప్రస్తావించబోతున్నారు? ఈ నెల 27వ తారీఖున కూడా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా తమ పార్టీ నేతలతో తాడపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో కూడా సమీక్షా సమావేశం నిర్వహించబోతున్నారని చెప్పవచ్చు. పార్టీ ఇప్పుడు ప్రస్తుతం గెలిచినటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉంటారో వారితో పాటుగా కూడా రీజనల్ కోఆర్డినేటర్లు, జిల్లా వారీగా అధ్యక్షులు ఎవరైతే నియమించబడ్డారో అధ్యక్షులతో పాటుగా కూడా ఆయన ప్రత్యేకమైనటువంటి సమావేశం నిర్వహించబోతున్నారని చెప్పవచ్చు. పలు కీలక అంశాలను ఇక్కడ చర్చకు వచ్చేటువంటి అవకాశం కనబడతా ఉంది. ముఖ్యంగా మనం చూసుకుంటే స్థానిక సంస్థల ఎలక్షన్స్ నోటిఫికేషన్ విడుదల అవుతున్న నేపథ్యంలో కూడా నాయకులతో కూడా పలు కీలక అంశాలతో చర్చించి వారికి దిశానిర్దేశం చేయనున్నారని మనం చెప్పుకోవాలి. 27వ తారీఖున తాడేపల్లిలో ఉన్నటువంటి వైసీపీ కేంద్ర కార్యాలయం కూడా పూర్తిగా ఇక్కడ సమావేశం నిర్వహించేందుకు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడే పూనుకున్నా చెప్పవచ్చు. ఇప్పటికీ అక్కడ సంబంధించి జిల్లా ఇన్ఛార్జీలకు కావచ్చు, అధ్యక్షులకు కావచ్చు, అదేవిధంగా ఎమ్మెల్యేలకు కూడా సర్క్యులర్ జారీ చేసినటువంటి పరిస్థితి. ఖచ్చితంగా 27వ తారీఖు అందరూ మీటింగ్ హాజరు కావాలని చెప్పేసి అని కూడా చెప్పినటువంటి పరిస్థితి. ముఖ్యంగా మనం చూసుకుంటే ఎస్ఐఆర్ అంశంతో పాటుగా పార్టీ కమిటీల నిర్మాణం తదితర అంశాలు. ఎందుకంటే స్థానిక సంస్థల ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి పార్టీని బలోపేతం చేసుకోవాలి. అత్యధిక స్థానాలు గెలుచుకున్నటువంటి చాలా కీలకంగా మారుతాయి కాబట్టి 2029 ఎన్నికలకు ఈ ఎన్నికల రెఫరెండంగా మారబోతున్నాయి కాబట్టి ఈ అంశంలో కూడా ప్రతి ఒక్కరు జాగ్రత్తగా కలిసికట్టుగా పనిచేస్తేనే మనకు ప్రజల నుంచి మద్దతు లభిస్తూ ఉంది. కాబట్టి ఇప్పుడు 2 ఏళ్ల పరిపాలనలో ఇప్పుడు కూటమి ప్రభుత్వం యొక్క వైఫల్యాలను ఎండగడుతూ వారు చేస్తున్నటువంటి ఇదిని పూర్తిగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి. ప్రజా వ్యతిరేక విధానాలు కొన్ని ఉన్నాయి, కొన్ని సూపర్ సిక్స్ అంటూ చాలా హామీలు ఇచ్చారు కాబట్టి ఆ హామీలు ఎప్పటికీ కూడా కొన్ని నెరవేరలేదు. కాబట్టి ఈ అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లిన తర్వాత కూడా వైసీపీ వస్తే ఏం జరుగుతుందనే అంశాన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లి తద్వారా స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఎక్కువ స్థానాలు గెలుచుకున్నటువంటి పనిలో నిమగ్నం కావాలని ఇప్పటికే మనకు అధ్యక్షులకు కావచ్చు వారందరికీ కూడా ఈ మీటింగ్ లో కూడా దిశానిర్దేశం చేయనున్నారని చెప్పవచ్చు. ప్రతి ఒక్క అంశంలో కూడా ఇప్పటి వరకు జరిగినటువంటి పరిపాలన ఏ విధంగా ఉంది, ఏ అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి నెక్స్ట్ వచ్చేటువంటి ఎన్నికల్లో 2029 ఎన్నికల్లో కూడా ఎలా ముందుకు వెళ్ళాలి వ్యూహాత్మకంగా అన్న అంశాలపైన కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి రీజనల్ కోఆర్డినేటర్లు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, పార్టీ అధ్యక్షులు కావచ్చు వీరందరితో కూడా ఒక సమావేశాన్ని అయితే నిర్వహించబోతున్నారు. పూర్తి స్థాయిలో ఇప్పుడు మరికొద్ది రేపు వచ్చే నెల లేదా అట్లా 2వ వారంలో కూడా నోటిఫికేషన్ వచ్చేటువంటి అవకాశం కనపడతా ఉంది. కాబట్టి ఈ సమీక్షకు చాలా ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పవచ్చు. అయితే దీంట్లో మనం చూసుకుంటే పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లు, జిల్లా పార్టీ అధ్యక్షులు అంటే వీళ్ళతో జరగబోయేటువంటి మీటింగ్ అంటే పార్టీ బలోపేతం, ఈ అంశాల మీద యాక్టివ్ గా ఉండటం, వీటి మీద చర్చించే అవకాశం ఉందా? ఖచ్చితంగా కూడా గత ఎన్నికల్లో ఓటమి తర్వాత కూడా 11 స్థానాలకి వైసీపీ పడిపోవడం జరిగింది. ఈ నేపథ్యంలో కూడా పార్టీని మరో బలోపేతం చేసుకోవడానికి చాలా కృషి అవసరం. ఇక్కడ మనం చూసుకుంటే కమిటీల నిర్మాణం, ఎందుకంటే గ్రామ స్థాయి కావచ్చు, అదేవిధంగా నియోజకవర్గ స్థాయి కావచ్చు, ఇక్కడ కమిటీలు ఏర్పాటు చేసుకొని ముందుకు వెళ్లాల్సినటువంటి పరిస్థితి. గతంలో చాలా మందిని కూడా పక్కన పెట్టారు. ఈ నేపథ్యంలో కూడా ఈ ఓటమికి కారణమైంది కాబట్టి ప్రతి ఒక్కరికి ఈ కమిటీల్లో ప్రాధాన్యత కల్పిస్తూ ఎవరైతే గ్రౌండ్ స్థాయిలో వైసీపీ కోసం ఎవరైతే కష్టపడుతూ ఉంటారో పార్టీ నాయకులను గుర్తించి వారికి కమిటీలో స్థానం కల్పించిన తర్వాత ముందుకెళ్లాలని ఒక ఆలోచన. ఎందుకంటే ప్రతి ఒక్కరిని కలుపుకోవాలి. గతంలో జరిగినటువంటి తప్పులు ఏవైతే ఉంటాయో ఆ తప్పులన్నింటినీ కూడా సరిదిద్దుకొని ముందుకెళ్లాల్సినటువంటి పరిస్థితి నేపథ్యంలో కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎలా ముందుకెళ్లాలన్న అంశం ఇప్పుడు జిల్లా అధ్యక్షులు కావచ్చు,
రీజనల్ కోఆర్డినేటర్ల పైన బాధ్యత ఉంచారని చెప్పవచ్చు. ప్రతి ఒక్కరు బాధ్యతగా తీసుకోవాలి. ఇప్పుడు మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఆ నియోజకవర్గాల్లో వారు బాధ్యతగా తీసుకొని ఆ ఎన్నికలను రెఫరెండం గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ 2 ఏళ్ల పరిపాలనలో కూడా ప్రజల్లో వ్యతిరేకత ఉంది కాబట్టి ఆ వ్యతిరేకతను మనం క్యాష్ చేసుకోవాలి, ఆ వ్యతిరేకతను ప్రజల్లోకి తీసుకెళ్లాలి. ఇంకా హామీలు ఏవైతే ఉన్నాయో వాటన్ని నెరవేరలేదు కాబట్టి వాటన్నిటిని ప్రజల్లోకి తీసుకెళ్లి తద్వారా వైసీపీ వస్తే, వైసీపీ అధికారంలో ఉంటే ఎలాంటి ప్రజలకు మేలు జరుగుతుందనే అంశాలు పూర్తిగా పార్టీ బలోపేతం చేసుకునేందుకు ఇటు అధ్యక్షులతో కావచ్చు, రీజనల్ కోఆర్డినేటర్లతో సమావేశం, అదేవిధంగా ఎమ్మెల్యేలు కావచ్చు, మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, వీరందరూ కూడా వీటిని కోఆర్డినేట్ చేసే విధంగా ఇది ఖచ్చితంగా కూడా ఈ ప్రభుత్వ వ్యతిరేక విధానాలను కూడా ఎండగట్టేందుకు పలు రూపాల్లో కూడా నిరసనలు ఇవి కూడా తెలపాలనే ఉద్దేశంతో కూడా ముందుకు వెళ్తున్నటువంటి క్రమం ఉంది. కాబట్టి 27వ తారీఖున పార్టీ కేంద్ర కార్యాలయంలో కూడా నాయకులతో పాటుగా జిల్లా అధ్యక్షులు, రీజనల్ కోఆర్డినేటర్లతో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమావేశం నిర్వహించబోతున్నారని చెప్పొచ్చు. పలు కీలక అంశాలు ఇక్కడ చర్చకు వస్తున్నాయి కాబట్టి ముఖ్యంగా ఎస్ఐఆర్ ఇప్పుడు జరుగుతా ఉంది కాబట్టి ఏపీలో కూడా స్టార్ట్ అయినటువంటి అవకాశం కనపడతా ఉంది కాబట్టి ఎస్ఐఆర్ అంశంలో కూడా కొన్ని కీలకమైనటువంటి సూచనలు కేడర్ కు ఇవ్వబోతున్నారని చెప్పవచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడా రానున్న ఎన్నికలే లక్ష్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీని పూర్తిస్థల గ్రామ స్థాయి నుంచి పటిష్టం చేసేందుకు కూడా నాయకులతోటి ఒక సమావేశం నిర్వహించబోతున్నారు. ఒకటి కీలకమైనటువంటి సూచనలు తన కేడర్ కి ఇవ్వాలని చెప్పేసి కూడా ఈ నెల 27వ తారీఖున ఆయన సమావేశం నిర్వహించబోతున్నారనే చెప్పవచ్చు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ మల్లికార్జున్. ఇక ఈ సమావేశంలో ప్రస్తుత ప్రభుత్వం 2 ఏళ్ల పాలనలో జరిగినటువంటి వైఫల్యాలు, ప్రజా సమస్యల మీద చర్చించనున్నారు. ఇక స్థానిక సంస్థల ఎన్నికల నుంచే పూర్తిగా కూడా ఈ అంశాలను జనాల్లోకి తీసుకొని వెళ్లే విధంగా దిశానిర్దేశం చేయబోతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎస్ఐఆర్ అంశము, పార్టీ కమిటీల నిర్మాణం తదితర అంశాల మీద చర్చించి స్థానిక సంస్థల ఎన్నికలకు ఒక వ్యూహ రచన చేయబోతున్నారు. ఇంకా పలు కీలక అంశాలు చర్చకొచ్చే అవకాశం ఉంది. ఎంపీలు, ఎమ్మెల్యేలు, అసెంబ్లీ కోఆర్డినేటర్లతోనైతే ఈ మీటింగ్ అయితే కొనసాగనుంది. ఇక పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లు, జిల్లా పార్టీల అధ్యక్షులు వీళ్ళతో కూడా చర్చించనున్నారు. మొత్తం కూడా జిల్లాల్లో వీటిలో స్థానికంగా కూడా పార్టీ బలోపేతం ఈ అంశాల మీద చర్చించబోతున్నారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఈ సమావేశాన్ని నిర్వహించబోతున్నారు.